హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి అప్రెంటిషిప్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి అనేది మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇందులో వచ్చేసరికి మన టెలిగ్రామ్ గ్రూప్ డ్రీమ్ జాబ్ స్టడీ అని ఉంటుంది, అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలనేది కూడా మనం చూద్దాం. ఇందులో ఏ ట్రేడ్స్ ఉన్నాయనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఫిట్టర్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీ ఇన్ఫర్మేషన్ ICTSM 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 10, మెకానిక్ డీజిల్ 6, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 5, మెషినిస్ట్ 6, పాసా 3, వెల్డర్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఏజ్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఇండియన్ నేవీ పోర్ట్ బ్లేర్ సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్. సో ఐటీ ఫస్ట్ బ్యాచ్ నోటిఫికేషన్, ఇది ఆన్లైన్ మాత్రమే అప్లై చేస్తే సరిపోతుంది. సో ఓవరాల్గా మీరు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఐటీఐ చేసి ఉన్నారో మీరు అప్లై అయితే చేసుకోండి. ఒక మంచి అవకాశం. సో వెళ్ళడం రావడం కాదు కానీ 1 year చేస్తే మీకు ఒక మంచి అవకాశం ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇది ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 6/9/2024 లాస్ట్ డేట్. సో 19th నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అయింది. సో ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇందులో వచ్చేసరికి చాలామంది కొచ్చి అప్రెంటిషిప్ NSRY కొచ్చి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కావాలి అని అడుగుతున్నారు. సో NSRY కొచ్చి అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో నేను డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇందులో వచ్చేసరికి ఫస్ట్ మీరు ముందుగా అప్లై చేసే ముందు స్కాన్ ఫోటో ఒకటి ఉండాలి. వెనకదల బ్లూ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. సైజ్ 3.5 x 4.5 సైజ్ ఉండాలి. 15 to 200 KB సైజ్ అనేది ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ షుడ్ బీ ఇన్ ప్లెయిన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్తో సిగ్నేచర్ అనేది ఉండాలి. ఓకే, అది సైజ్ వచ్చేసరికి 50 to 200 KB. ఇంకా ది ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ మే ఆల్సో రిక్వైర్డ్ టు అబవ్ మెన్షన్ ఫార్మెట్ అప్ టు 40 KB. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా 40 KBలో ఉండాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఐటీఐ మార్క్ షీట్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డు కానీ, లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే OBC SC ST సర్టిఫికేట్స్ ఏముంటే అవి మీరు పెట్టాల్సి ఉంటుంది. అండ్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఓన్లీ PWD వాళ్ళకి మాత్రమే. ఇది ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఓన్లీ EWS వాళ్ళకి మాత్రమే. ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి మాత్రమే ఇది అప్లై చేయడానికి అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కీప్ ద నెసరీ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ రెడీ, ప్లీజ్ గో త్రూ ద డీటెయిల్ నోటిఫికేషన్. ఓకే, ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనకి సమ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి. అంటే ఇక్కడ అప్లికెంట్ నేమ్, అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఇవి డెఫినెట్గా ఈ టోటల్గా ఉండాలి. మీరు ఒకవేళ ఫస్ట్ ఏమైనా మిస్టేక్ చేస్తే ఒకవేళ వేరే ఈమెయిల్ వేరే ఫోన్ నెంబర్ పెట్టి చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేస్తే, లేదు అంటే అదే ఈమెయిల్ ఐడి ద్వారా వెళ్తారు. ఇన్ కేస్ ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ లాగిన్ ఐడి అనేది ఇలా వస్తుంది, పాస్వర్డ్ అనేది ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క అప్లికెంట్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్ 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీ అప్లికేషన్లో ఉన్న విధంగా నేమ్ అనేది రాయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా క్లియర్గా విజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఫాదర్ నేమ్ రాస్తారు, అదే ఫిల్ చేస్తారు. అండ్ మదర్ నేమ్ ఫిల్ చేస్తారు. ఇక్కడ ఆధార్ నెంబర్ కంపల్సరీగా ఉండాల్సిందే. అండ్ నేషనాలిటీ ఇండియన్. ఇక్కడ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇంకా కేటగిరీ OBC అయితే OBC సర్టిఫికేట్ అటాచ్ చేయాలి, SC ST అయితే SC ST సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. ఇక్కడ జనరల్ అయితే ఇది కూడా అటాచ్ చేయని అవసరం లేదు. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మోల్స్ అనేవి ఉంటాయి. ఆ మోల్స్ అనే కాలం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా PWD క్యాండిడేట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎస్ అయితే మీ సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నో అయితే ఎటువంటి సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఇంతకుముందు ఎప్పుడైనా అప్రెంటిషిప్ చేశారా అని అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ అయితే మీకు
ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో నో అనే క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీ డిఫెన్స్ ఎంప్లాయీస్ మీ ఫాదర్ కానీ మదర్ కానీ డిఫెన్స్ ఎంప్లాయీస్ అయితే ఎస్ అని క్లిక్ చేయాలి, లేకపోతే నో. ఆర్మర్ ఫోర్సెస్లో వర్క్ చేస్తే ఎస్ అని, లేదంటే నో. ఓకే, ఇక్కడ అడ్రస్, మీ యొక్క ప్రెజెంట్ అడ్రస్ అటాచ్ మొత్తం ఆధార్లో ఎలా ఉందో ఆ విధంగా మీరు ఎంటర్ చేస్తారు. మీ స్టేటు, డిస్ట్రిక్టు, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు. సేమ్ పర్మనెంట్ అడ్రస్ ప్రెజెంట్ అడ్రస్ ఈక్వల్ అయితే ఎస్ అని క్లిక్ చేస్తారు, లేదు అంటే నో అని క్లిక్ చేసి మరలా వేరే అడ్రస్ అనేది ఎంటర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇక్కడ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ 10th పాస్ చూసుకుంటారు. ఏ స్కూల్లో చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎన్ని టోటల్కి, పర్సంటేజ్ ఎంత. ఇన్ కేస్ మీకు పాయింట్స్లో ఉంటే ఏం చేయాలి, ఇక్కడ పాయింట్స్లో ఉన్న ఇంటూ 6, సపోజ్ 10 పాయింట్స్ అయితే 100 కింద క్యాలిక్యులేట్ చేసుకోండి. 400, ఇప్పుడు సపోజ్ 80% వచ్చింది అనుకోండి, 8 పాయింట్స్ వస్తే 480 మార్క్స్ అనేసి 80% వేయాలి. నెక్స్ట్ ఐటీఐ రిజల్ట్స్ కోసం ఇక్కడ చూసుకుంటాం. ఇక్కడ పాస్ అయితే పాస్, ఏ ఇన్స్టిట్యూట్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ ట్రేడు, అలాగే ఎన్ని మార్క్స్ వచ్చినా పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ట్రేడ్, ఏ ట్రేడ్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఎలక్ట్రీషియనా లేకపోతే వెల్డరా లేదా కోపానా, ఇవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ మీ ఫోటో మాత్రం 3.5 సెంటీమీటర్స్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్ డైమెన్షన్స్తో ఉండాలి. సైజ్ వచ్చేసరికి 50 to 200 KB ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లూ బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ చూస్ ద ఫైల్ అని పెట్టి ఇక్కడ ఫైల్ చూస్ చేసుకొని మీరు ఫోటో అనేది ఎంటర్ చేసుకుంటారు. కంపల్సరీగా ఫోటోకి క్యాప్ ఉండకూడదు, గాగుల్స్ ఉండకూడదు, అండ్ బోత్ ఇయర్స్ కనిపించాలి. ఓకే, నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసరికి వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో పెట్టాలి. ఓకే, చూసుకోండి, బ్లూ పెన్తో కాదు, బ్లాక్ ఇంక్ పెన్తో పెట్టాలి. ఇన్ కేస్ మీరు ఏమైనా రాంగ్ అప్లై చేసినట్లయితే మరోసారి ఈమెయిల్ ఐడి, మరోసారి ఫోన్ నెంబర్, వేరే ఈమెయిల్ ఐడి, వేరే ఫోన్ నెంబర్తో మరలా రిజిస్టర్ అయ్యి మీ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ తర్వాత యూ హ్యావ్ అప్లోడ్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ PDF. ఇప్పుడు ఏవేవి కావాలి అనేది PDF మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. జేపీజే ఇవన్నీ కూడా తీసుకోదు. సైజ్ వచ్చేసరికి 400 KB, నాట్ ఎక్సీడ్, అంటే 400 KB కన్నా తక్కువగా ఉండేలా చూసుకోండి. మీరు PDFలో అప్లోడ్ చేయాలి. ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే SSC సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేసుకొని ఓకే చేసిన తర్వాత అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐటీఐ మార్క్ షీట్, అది ప్రొవిజనల్ అండ్ మార్క్ షీట్ రెండు కలిపి ఒకే ఫైల్లో చేసి మీరు బ్రౌజ్ చేస్తే ఇక్కడ ఫైల్ అనేది వస్తుంది. తర్వాత అప్లోడ్ అని చేయాలి. తర్వాత ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు కంపల్సరీగా చేయాల్సినవి. సో మీ టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు. సో చెక్ ఆల్ డీటెయిల్స్ అనమాట. వన్స్ 1కి 2 సార్లు చెక్ చేయండి, ఎందుకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు ఏమీ లేదు కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేయండి. అప్పుడు ఇక్కడ హియర్ ఇక్కడ డిక్లేర్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అనేది అవుతుంది. ఓకే, ఇది ప్రాసెస్. సో ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ప్రాసెస్ అనమాట ఇది. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి ఇది వరకు ఎప్పుడు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓన్లీ ముంబై డాక్యార్డ్కే ఉండేది, ఇప్పుడు అండమాన్కి కూడా ఇచ్చారు. ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 9 లాస్ట్ డేట్. సో వీలైనంత త్వరగా కూడా అప్లై 6/9/2024 లాస్ట్ డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.